తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం తర్వాత సంగతి అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. ఎవరికి వారే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇంకా అధికారంలోకి రాకముందే అక్కడ రామచంద్రరావుకి ఒక వర్గం ఉంటుంది. ఆయన మొత్తం పార్టీని ఏకపక్షంగా తీసుకురాలేకపోతున్నాడు. మరొక వైపు ఏమొచ్చేసి ఈటెల రాజేంద్ర, మరొక వైపు బండి సంజయ్, అరవింద్, వీళ్ళందరూ రకరకాలుగా అక్కడ ఉన్నా సరే కనీసం పోని సీనియర్ నేత అయినటువంటి కిషన్ రెడ్డి కూడా పెద్దగా పార్టీకి ఉపయోగం లేకుండా పోతున్నాడు. ఈ పార్టీలో గెద్దలు దూరాయి, అవి కాకుళ్ళు పొడుచుకు తింటున్నాయి అంటూ ఈటెల రాజేంద్ర గారు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈయన విపరీతంగా చిరాకు పడుతున్నారు. దేనికంటే సొంత పార్టీ నేతలే కొత్తగా వచ్చినటువంటి వారిని పొడుచుకు తింటున్నారు. వీళ్ళు గెద్దలు రాబందుల కంటే దారుణంగా తయారయ్యాయి అంటూ ఆ సీనియర్ నేతల్ని ఉద్దేశించి ఈటెల రాజేంద్ర అయితే చెప్తున్నాడు. వాస్తవానికి ఈటెల రాజేంద్ర బీజేపీలోకి 3-4 సంవత్సరాల క్రితం అయితే వచ్చారు. అప్పటి నుంచి కూడా బీజేపీకి ఒక విధంగా ఆయన మైలేజ్ ఇచ్చినా కూడా అక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పైగా వీళ్ళు అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుండడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు. అధికారంలోకి ఏదో ఒక విధంగా రావాలని బీజేపీ అధినాయకత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డబల్ ఇంజిన్ సర్కారు, బీసీ నేత ముఖ్యమంత్రి, ఇలా ఎన్నో చెబుతున్నా కూడా ఎందుకు అక్కడ అధికారంలోకి రావడం లేదు అంటే ప్రధానంగా చెప్పుకోవాలంటే అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకరికి పొంతం లేదు, యూనిటీ లేదు. ఎన్ని చెప్పుకున్నా సరే తెలంగాణలో మాత్రం బీజేపీ విషయానికి వచ్చేసరికి అంతర్గత కుమ్ములాట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈటెల రాజేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలతో అవి మరింత బయటపడ్డాయి. నిజంగానే అక్కడ కొత్తగా వచ్చినటువంటి వారిని కాకులతో పోలిస్తూ, వాళ్ళని పొడుచుకు తింటున్నటువంటి వారిని గెద్దలతో పోలుస్తూ చేశారు ఆయన వ్యాఖ్యలు. అలాగే ఇటు గోషామహల్ ఎమ్మెల్యే చూసుకున్నట్లయితే రాజాసింగ్, ఆయన్ని కూడా బయటకు తోసేశారు. ఏదైతే ఒక సిద్ధాంతం ఉందో బీజేపీ పార్టీకి, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎవరూ కూడా పనిచేయడం లేదు అన్నది లోపాయికారికంగా ఉన్నటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అందులో కూడా నిజాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులే బీజేపీలో ఉన్నటువంటి వారు అసదుద్దీన్ ఓవైసీ లాంటి పార్టీతో కుమ్మక్కయ్యారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ లాంటి స్థానిక పార్టీలని వాడగొట్టి ఏ విధంగా రాగలుగుతోంది బీజేపీ? మనలాంటి వాళ్ళు ఎంత గొంతరిచి ఓటు బ్యాంకుని తయారు చేసినా ఆ పైన ఉన్నటువంటి నాయకత్వం లోపం వల్ల ఇవన్నీ కూడా ఈ బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయిపోతుంది.